కాంగ్రెస్ ప్రభుత్వం వర్క్ చట్టాన్ని 1995లో తీసుకువచ్చింది. అప్పటి నుంచి వర్క్ ప్రాపర్టీ పేరిట చెయ్యని పాపాలంటూ లేవు. వర్క్ బోర్డు ఏదైనా భూమిని తనది అని అనుకుంటే చాలు, ఇక లాగేసుకోవచ్చు. న్యాయం దొరికేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతోంది. ఇప్పటి వరకు వర్క్ బోర్డు ఎన్ని భూములు తనదని వాదిస్తుందో మీకు తెలుసా? తాజ్ మహల్, బెడ్ ద్వారకా, చార్మినార్, అంబానీ ఇల్లు, ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో హైదరాబాద్ ఆఫీస్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, దేశ రాజధాని ఢిల్లీలో 77% భూములు, హైదరాబాద్ లో 42% భూములు. అంతేకాదు తమిళనాడులో ఏకంగా ఒక గ్రామాన్నే వర్క్ బోర్డు తనదని వాదిస్తోందట. దీనిపై సరైన విచారణ జరపాలే కానీ దేశ చరిత్రలో వర్క్ బోర్డు అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందా అనే ప్రశ్నకు అనేక సమాధానాలు. 1995 లా ఆగలేయిల్లు వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చిర్రు. 56 ముస్లిం దేశాలలో లేని యాక్ట్ భారతదేశంలో ఎందుకున్నది రాబాయ్? నాకు రోజు ఒకళ్ళు పెడతారు ఫ్రెండ్స్, అన్నా నువ్వు వక్ఫ్ యాక్ట్ మీద మాట్లాడు. నేను 100 సార్లు మాట్లాడినా వక్ఫ్ యాక్ట్ మీద. డిఫెన్స్ కి లేని భూమి, రైల్వే తర్వాత డిఫెన్స్ కు కూడా అంత భూమి లేదు. 17 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ యాక్ట్ ఉన్నది. ఏ హిందూ దేవాలయాలకు ఉన్నది రాబాయ్ చెప్పుర్రి నాకు. ఆడ సీతారాంపూర్ లా, తెలంగాణలో చెప్తున్నా, సీతారాంపూర్ లా 1145 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది సీతారాంపూర్ దేవాలయానికి. అది తీసుకుపోయి టీఎస్ ఐఏఎస్ కి అప్పచెప్పిండు. ఎవరు? ఈ కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్ ప్రభుత్వం. ఓడయ్య జాగీరాన్ని మీరు ఇచ్చిర్రు రాబాయ్. దేవుడు మాన్యాలు డిసైడ్ చేస్తే దేవుడు డిసైడ్